కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ ఆఫ్ ది డేలో భాగంగా భారత్ విస్తార్ అనే ఒక అగ్రికల్చర్ ప్లాట్ఫామ్ గురించి మనం ఆల్రెడీ కరెంట్ అఫైర్స్ 540లో డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. ఇక క్వశ్చన్ 1 ఓకే. సో క్వశ్చన్లో మనకి 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఆ 3 స్టేట్మెంట్స్లో మన ఎగ్జామినర్ తప్పుడు సమాధానం అంటే ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అడుగుతున్నాడు. ఓకే, ఒకసారి మనం భారత్ విస్తార్ గురించి చూసుకుంటే ఇది ఏ ద్వారా సెటప్ అయిపోయిన ఒక డిపిఐ, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అవునండి, ఎస్. మరి సెకండ్ స్టేట్మెంట్, ఈ ప్లాట్ఫామ్ని కేవలం హై స్పీడ్ ఇంటర్నెట్ ఎనేబుల్డ్ స్మార్ట్ ఫోన్ అప్లికేషన్ ద్వారా మాత్రమే మనం యాక్సెస్ చేయొచ్చు. అసలే రైతులు అంతంత మాత్రమే సంపాదన, వాళ్ళ దగ్గర అడ్వాన్స్డ్ ఫోన్స్ ఇలాంటి థింగ్స్ ఎక్కడుంటాయి? ఉండవు కదా. సో టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా కానీ లేదంటే డిజిటల్ వేలో ఇలాంటి అప్లికేషన్ ద్వారా కానీ ఈ రెండింటి పరంగా కూడా మనం తీసుకోవచ్చు. అయితే ఇక్కడ నెగిటివ్ ఫార్మాట్లో మాత్రమే అంటే ఓన్లీ హై స్పీడ్ ఇంటర్నెట్ ఎనేబుల్ స్మార్ట్ ఫోన్ మాత్రమే అని అన్నాడు కాబట్టి దట్ ఈస్ రాంగ్ ఆప్షన్. ఓకేనా? ఎస్. నెక్స్ట్, ఇది రైతులకు ఒకే డిజిటల్ వేను అందించడానికి పిఎం కిసాన్ అండ్ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఇలాంటి ఎన్నో స్కీమ్స్ని ఏకీకృతం అంటే ఇంటిగ్రేట్ చేసి తమ సలహాలని, తమ యొక్క సూచనని రైతులకు అందిస్తుందంట. అవును, వాటి కోసమే కదా. ఎస్, దట్ ఈస్ వై దిస్ ఈజ్ ఆల్సో నాకు కరెక్ట్ ఆప్షన్. అయితే ఎగ్జామ్ ఏమడిగిండు? ఇన్కరెక్ట్ అడిగిండు. నాకు ఇందులో ఇన్కరెక్ట్ ఓన్లీ సెకండ్ది మాత్రమే నాకు ఇక్కడ తప్పుడు సమాధానంగా కనబడుతుంది. దట్ ఈస్ వై ఒకటి మాత్రమే. ఓకే, సో మన కరెంట్ అఫైర్స్ 540లో ఒక టాపిక్ అయిపోయిన వెంటనే ఇలా క్వశ్చన్స్ని డిస్కస్ చేసుకుంటాం. మన కరెంట్ అఫైర్స్ 540 జస్ట్ 199 రూపీస్కే మీకు 6 months యాక్సెస్తో మీ ముందుకు వచ్చింది. ముందు డెమో వీడియోస్ని చూడండి, ఆ తర్వాతే కోర్స్ని పర్చేస్ చేయండి. ఇలాంటి కంటెంట్ మీకు ఎవ్రీడే కావాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.